శారీ అయితే మెత్తగా మంచిగా ఉంది. ఈ పింక్ అండ్ రెడ్ ఈ బ్లూ కాంబినేషన్ లాగా ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. మధ్యలో మధ్యలో ఫ్లవర్స్ పర్పుల్ కలర్, మధ్యలో గ్రీన్ ఫ్లవర్స్ ఇట్లా వచ్చినాయి కదా, ఇట్లా లైన్స్ కూడా వచ్చినాయి, డాట్స్ వచ్చినాయి. మళ్ళీ చూడండి మీరే రండి శారీ. మధ్యలో దీనికి కూడా గులాబీ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఆకులా వచ్చినాయి. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, దీన్ని ఏం కలర్ అంటారు, గ్రీన్ కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఊరు? మేమైతే మస్తున్నాం, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. పొద్దున్న దాకా అయితే నేనేం చేయలేదు, అన్ని పనులన్నట్లే ఉన్నాయి. కొన్ని పిల్లలు అయితే మధ్యాహ్నం స్కూల్కి వచ్చిండ్రు, వచ్చి అయితే బయట గణపతి అంటూ ఆడుతుర్రు. ఇవరకైతే మా ఆయన పెళ్ళికి పోయిండు. ఇల్లు అయితే నూకినా బోల్ దోమినా, పిల్లల బట్టలు గిట్లా అవన్నీ ఉన్నాయి, బట్టలు గిట్లా విండాలి. ఈరోజు మా ఊళ్ళో మార్కెట్, కూరగాయలు గిట్లా తీసుకురావాలి. మా చిట్టి కటింగ్ చేయించుకొస్తామని పోతే కటింగ్ షాప్ అయినా లేడు. 2-3 రోజులు అయితే తిరగబట్టి, కాకపోతే ఆయన కటింగ్ అనేది దొరుకుతలేడు. ఈరోజు వచ్చినాము. మా చిట్టి అయితే గణపతి వేస్తుంది, అంత మట్టితో అయితే ఆట ఆడుతుర్రు. చూద్దాం రండి వాళ్ళు ఎట్లా చేస్తారు. ఓకే, అట్లే బయట పనులు కూడా ఎట్లున్నాయి చూద్దాం. అట్లా నేను కూడా పెళ్లికి వచ్చిన ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంకా కళ్యాణ్ నేను మన ఊరికి వచ్చారు, ఇంకా ఏమంటే లక్కీ గాడు ఇట్లా అందరూ వచ్చారు. ఇంకా మనమైతే బయట ఇప్పుడు కలుద్దాం. ఎవర్రా చూద్దాంపా. ఎట్రా ఏడేస్తారా గణపతులు? ఇప్పుడు చిక్కి తెచ్చిన మాట్లాడు ఆడుతున్నారా? ఏదరా గణపతి చేసి అయిపోయిందా? కంప్లీట్ అయిందా? పీటే చేస్తారా ఫస్ట్? లాకే ఎప్పుడు వచ్చినా బిడ్డ? ఇప్పుడు వచ్చినావు? ఎట్లా వచ్చినావు ఇప్పుడు? గణపతి చేస్తున్నారు ఇప్పుడు నువ్వు? అయితే కొన్ని బట్టలు వినలే పొద్దుగా అయితే. ఎందుకు, దేని గురించి అంటే మళ్ళీ ఏమొచ్చిందంటే కథ మీ వాళ్ళకి మిమ్మల్ని 3 రోజుల దాకా రచ్చ వాళ్ళదే టైం ఇప్పుడు కదా. అవేట బాయ్ ఇప్పుడు వచ్చేసి నువ్వు ఎట్లా వచ్చారు? అటో ఎక్కొచ్చిరా? మంచి నేను ఎక్కించుకొస్తా అంటే వద్దంటారుగా. ఎవరికి ఏమైంది? వాట్స్ జ్వరం వచ్చిందా? ఓమో ఫుల్ పని చేస్తారు అయితే. ఇక ఫుల్ జ్వరం వచ్చింది అయితే నీకు. ఇక పెళ్ళి కొద్దిగా సూపర్ అంటే ఇక అయింది పెళ్ళి మంచిగానే. ఏడిపోయినా పెళ్ళి ఎందుకు బాయ్? ఇక దానికి ఓలేం చేస్తారు? ఇక దేవుడే వంకర చూసినాక దానికి ఓలేం చేస్తారు కదా. ఇప్పుడు దేవుడు వంకర చూసినాక నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా చెప్పు. తెలుసు నాకు కూడా. లక్కీ ఏం చేస్తున్నావు? నువ్వో గణపతి చేస్తున్నావా? ఏడే చేస్తున్నావురా? ఆడే చేస్తున్నావా? మంచిగా అవుతుందా? కేక్ కోస్తారా గణపతి దగ్గర మీరు? కేక్ కోదిరా? ఎవరన్నారు? మొన్న అయిపోయింది నీ బర్త్డే, ఊరుకుంటుందా నీ బర్త్డే? ఎవరన్నారు? రోజు వస్తారా నీకు బర్త్డే? ఇక రోజు చెప్పిర్రా నీకు? మీ మామకేం పని లేదు, నీకేం పని లేదు. ఏంది మరి? ఏంది గదే మంచిగా? ఏంటిది? ఎందుకురా? జాతరక? జాతర కదా అది, మార్కెట్. అంగడి అంటే కూరగాయల మార్కెట్. అంత తెల్లని ఖరాబ్ అవుతుంది మనకు. ఏమైంది? చూపి. అది 50 రూపాయల? ఏం చెప్తుంది దీన్ని? అంటే మన గుడ్లు ఉంటాయి కదా, ఎగ్ పకోడీ ఇట్లా తురుముతాం కదా, చిన్న చిన్న ఎదురు మనకి మంచిగా ఉంటుంది. దాంతో వస్తున్నాయి కదా, పెద్దగా ఉంది కదా, పెద్దగా వస్తుంది కదా, అంటే సన్నగానికి తీసుకురామని. దీనికి 50 రూపాయలు.
మన దగ్గర 100 రూపాయలు ఉంటే మనకి 50 రూపాయలు ఇచ్చి ఇవి ఇక్కడ నుంచి కొత్త కొత్త స్నాక్స్ ఇవ్వాలి కదా, అందుకే కూరగాయలు టమాటాలు పెట్టలేము, టమాటాలు పచ్చిమిరపకాయలు ఇంకేమన్నా కూరగాయలు ఉంటే కావాలి, ఆలుగడ్డలు తేవాలి, అవన్నీ కావాలి. నీకు ఆలుగడ్డ రోజు ఆలుగడ్డ కావాలన్నాయో ఆమెకు తొక్కుల పిచ్చి ఎక్కువ ఉంటుంది. ఏం తొక్కులేద్దాం చూస్తే కనబడుతున్నావు నాకు. బే ఫ్రెండ్స్, మొన్న అయితే గజ్వెల్కి పోయినాం కదా, ఏమన్నా చెప్దామంటే చెప్పలే, వీలు కాలేదు. మొన్న గజ్వెల్కి పోయినప్పుడు అయితే కొన్ని శారీస్ అయితే తెచ్చుకున్నాం, 2-3 శారీస్ అయితే తెచ్చుకున్నా. అవి ఎట్లున్నాయో చూపిస్తాను చూడండి. అవి ఎట్లా ఉన్నాయో కామెంట్ కూడా తప్పనిసరి చేయండి. ఇగో ఈ శారీ తెచ్చుకున్నా. ఈ శారీకి రేట్ ఎంత పడుతుందో మీరైతే కామెంట్ చేయండి. చూడండి, శారీ అయితే మెత్తగా మంచిగా ఉంది. ఈ పింక్ అండ్ రెడ్, ఈ బ్లూ కాంబినేషన్ లాగా ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. చూడండి, బాగుంది క్లాత్ అయితే. సన్నపు చీరలు కట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఎండాకాలం కదా, సన్నపు చీరలు కట్టుకున్నాం అనుకో బాగుంటాయి. ఇక బ్లౌజ్ అయితే పింక్ కలర్ వచ్చింది. చూడండి, ఇక పింక్, ఇక ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చినాయి. ఈ శారీకి ఎంతనో కామెంట్ అయితే వేయండి. నెక్స్ట్ ఇక ఈ శారీ చూడండి, శారీ ఎలా ఉందో. ఇప్పుడు ట్రెండ్ అంటే ఇట్లా లైన్స్ వస్తున్నాయి కదా, చాలా శారీస్కి అయితే ఇలానే వస్తున్నాయి. ఇక మధ్యలో ఫ్లవర్స్, పర్పుల్ కలర్, మధ్యలో గ్రీన్ ఫ్లవర్స్ ఇట్లా వచ్చినాయి కదా, ఇట్లా లైన్స్ కూడా వచ్చినాయి, డాట్స్ వచ్చినాయి. మళ్ళీ చూడండి మీరే ఎలా ఉందో. ఇదైతే కొంగు. ఇక బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్. ఇప్పుడు చాలా మంది అయితే ఇవే చీరలు కట్టుకుంటారు. నేను కూడా అందుకే ఇట్లాంటి చీరలు ఏదైనా అయితే తీసుకున్నా. ఒకటి రెండు చీరలు. ఇంకొకటి సబ్ కలర్. చూడండి శారీ మధ్యలో దీనికి కూడా గులాబీ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి, ఆకుల్లాగా వచ్చినాయి కదా. దీనికైతే కొంగులు కుట్టినాయి. దీని బ్లౌజ్ కూడా కుట్టుకున్నా, కాకపోతే ఉక్సులు పోయలేదు దీనికి. డైలీ వేర్కే కదా అని ఇంటికన్నా ఉన్నా కదా, ఏం చేసేది ఉందని బ్లౌజ్ అయితే కుట్టుకున్నా. ఇంకొక శారీ చూడండి ఎలా ఉందో. ఫోటో ఉప్పు మా మమ్మీ అయితే తీసేసింది చిట్టి. ఇక ఈ శారీ కూడా బాగా మెత్తగా ఉంది. ఇక ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్, దీన్ని ఏం కలర్ అంటారు, గ్రీన్ కదా, లైట్ గ్రీన్. చూడండి ఇలా వచ్చి ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా చూడండి బ్లౌజ్ అయితే మంచిగా ప్లెయిన్గా వచ్చింది. అది డ్యామేజ్ కూడా వచ్చింది అసలు. అడజుల్లే అచ్చో, దీన్ని ఎట్లా చేస్తావు? దీన్ని మా సైడ్ చేయొచ్చు కానీ మా సైడ్ చేయొచ్చు. శారీ అయితే ఇలా ఉంది, బాగుంది. ఈ శారీ నచ్చింది నాకైతే. ఇది ఇంకో శారీ కూడా గుట్లు వచ్చినాయి అనుకో, శారీస్కి చాలా ఇష్టము నాకైతే. ఇట్లా దీనికి కటింగ్ ఉండదు, దీనికి కొంగులకి ఇట్లా కుట్టుడు ఏముండదు, ఒకటే సైడ్ బ్లౌజ్ కటింగ్ చేసిన కదా, బ్లౌజ్ కుట్టి ఇటు కొంగులు కుట్టిన, ఒక సైడ్ కొంగులు కుట్టాలి. ఇట్లా వచ్చింది అనుకో ఒక సైడే కుట్టాలి, ఇటేమో ఇట్లా వస్తాయి. ఇట్లా చెంగులు వస్తాం కదా, అంటే కొంగు వస్తాం కదా, ఇట్లా ఉన్నాయనుకో కిందికి మంచిగా కొడతాయి. ఇట్లాంటివి ఉంటే నాకైతే చాలా ఇష్టం చీరలకి. ఇక దాని బ్లౌజ్ అయితే ఇది ఓన్లీ సింపుల్ అనే కుట్టిన, డైలీ వేర్ బ్లౌజ్. ఇంకా ఉక్సులు పోయలే, డైలీ వేర్కే కదా ఉట్టినే ఏమింగ్ చేస్తా.
దీని మీద బ్లౌజ్, ఇప్పుడు దాని బ్లౌజ్ ఇది కూడా ఉట్టినే కుట్టిన. ఆల్రెడీ ఈ డబ్బాలు తెచ్చుకుని వాడే డబ్బాలు తీసుకుంటారు. అంటే ఈ బ్లౌజ్ కటింగ్ అంతా విడిగిద్దాం అనుకున్నాం. అప్పుడు అనుకోకుండా ఇక 12 2 బ్లౌజులు కుట్టుకున్నా. ఇంకెన్ని బ్లౌజులు ఉన్నాయి? 1 2 3, ఇంకా 3 బ్లౌజెస్ ఉన్నాయి. సార్ ఫ్రెండ్స్, నా శారీస్ ఎలా ఉన్నాయైతే మీరైతే కామెంట్ చేయండి తప్పనిసరి. అయితే వీటి రేట్ ఎంతనో కూడా నాకు రేట్లు అయితే సరిగా లేదు. మా ఆయనే కట్టిన బిల్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. నా సెలెక్షన్ బాగుందో బాగలేదో మీరైతే తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. నాకైతే నచ్చినాయి. రేట్ కూడా ఎంత పడుతుందో చేయండి. మేము ఎక్కువ పెట్టినామా పైసలు తక్కువ పెట్టినామా అనేది కూడా తెలుస్తుంది మాకు కూడా. చీరలన్నీ మర్చేయాలి, మార్కెట్కి పోవాలి మళ్ళీ. ఫ్రెండ్స్, నా చీరలు అయితే ఎలా ఉన్నాయో తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. నాకైతే నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయి నచ్చలేదు అయితే తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. నాకైతే నచ్చినాయి. అయితే ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఓకేనా? బాయ్ బాయ్.